శ్రీ 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 కవయిత్రి కుమ్మర మల్లమాంబ గారి 585వ జయంత్యుత్సవాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఇక్కడ సమావేశం అవడం జరిగింది. మరి ఈ యొక్క సమావేశాన్ని మొత్తం అన్నీ తానై తన భుజస్కంధాల మీద వేసుకొని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి కార్యక్రమ నిర్వాహకులు శ్రీ జివిలికపల్లి నరహరి గారు, మరి అదేవిధంగా నాతో పాటుగా ఇక్కడికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అఖిల భారతీయ కుమ్మర శాలివాహన ప్రజాపతి కుంభకార్ మహాసంఘ్ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షులు శ్రీ మిరుదొడ్డి శివానంద్ గారికి, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అయినటువంటి శ్రీ కాసర్ల పరశురామ్ గారికి, రియల్ ఎస్టేట్ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి ఏనుగుతల సోమేశ్వరన్న గారికి, గాయత్రి డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేసి జనగామ పట్టణంలో మన కులస్తులకు కూడా ఎల్లవేళలా కులసేవలో అంకితమైనటువంటి చెల్లా నరసయ్య గారికి, ఎస్జిటి టీచర్ దాసారం కృష్ణమూర్తి గారికి, మరి అదేవిధంగా వేదిక ముందున్నటువంటి కట్కూరి బాలసిద్ధులు గారికి, ఎలిశాల యాదగిరి గారికి, కొన్నె శ్రీనివాస్ గారికి, కొలిపాక సంపత్ గారికి, వంగపల్లి విష్ణు గారికి, దామెర నర్సింగ్ రావు గారికి, దామెర రమేష్ గారికి, దామెర యాదగిరి గారికి, గుడికంతుల పరశురామ్ గారికి, శనిగారం నరసింహులు గారికి, తాడూరి కృష్ణ గారికి, కల్పగిరి ఎల్లయ్య గారికి, మరి ఈ కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మల్లమాంబ యొక్క జయంత్యుత్సవ శుభాకాంక్షలు, స్వాగత కుసుమాంజలి తెలియజేస్తూ, ఆనాడు 585 సంవత్సరాల క్రితం అంటే 1440వ సంవత్సరంలో గోపవరం గ్రామంలో, ఆత్మకూరు అనేటువంటి గ్రామంలో జన్మించినటువంటి కేశన శెట్టి గారి కుమార్తె అయినటువంటి ముల్ల గారు ఆ రోజుల్లోనే చిన్నతనం నుండే ఈ సమాజంలో ఉన్నటువంటి వివక్షతను, ఈ సమాజంలో ఉన్నటువంటి ఛాందసవాదమైనటువంటి కట్టుబాట్లను దాటి అందరికీ భిన్నంగా మనం జీవనం సాగించాలి అని సంకల్పంతో ఆ గోపవరపు శ్రీ కంఠమల్లేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో నేను కవిత్వం రాస్తున్నాను అని స్వయంగా ప్రకటించుకొని అష్టదిగ్గజాల కంటే ముందే, ఎందుకంటే రాయల వారు తన కీర్తిని తెలుసుకున్నారు అంటే అష్టదిగ్గజాల కంటే ముందే తన యొక్క కవిత్వము ఈ యొక్క సమాజంలో ఉంది అనేటువంటి విషయాన్ని మనం చరిత్ర ద్వారా తెలుసుకుంటున్నాం. అయితే మహా శ్రీరామ భక్తురాలైనటువంటి తను సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని ఏ రకంగానైనా సరే అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి, ఆ రామాయణం సమాజానికి అందించినటువంటి నీతిని ఈ సమాజంలో తెలపాలి అనేటువంటి ఉద్దేశంతో శ్రీరాముని జీవితం ఈ మానవాళికి ఆదర్శం అనేటువంటి విషయాన్ని ఈ సమాజంలో తెలపాలి అనేటువంటి సంకల్పంతో ఆనాడు సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో తను 6 కాండాలలో 871 కవితలతో పద్యాలతో తను సరళమైనటువంటి భాషలో ఈ యొక్క సమాజానికి అందించినారు అంటే ఈ సమాజంలో మహిళా స్ఫూర్తికి కానీ
మహిళా చైతన్యానికి కానీ మహిళా సాధికారతకు కానీ నాంది పలికింది ఎవరు అంటే మళ్ళీ మన కుమ్మరి బిడ్డలే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి.